మిథున రాశి ఫలితములు 2026. మృగశిర 3-4 పాదములు, ఆరుద్ర 1-2-3-4 పాదములు, పునర్వసు 1-2-3 పాదములు. ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు జూన్ 1 వరకు జన్మస్థానమందు సువర్ణమూర్తి విశేషంగా శుభ ఫలితాలు ఇస్తున్నాడు. తరువాత జూన్ 2 నుండి ద్వితీయ స్థానమందు గురుడు తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తున్నాడు. రాహుకేతువులు 2026 డిసెంబర్ 5వ తేదీ వరకు దశమ చతుర్థ స్థానములందు లోహమూర్తులుగా ధన వ్యయం, ఆ తరువాత డిసెంబర్ 6వ తేదీ నుండి నవమ తృతీయ స్థానములందు రజితమూర్తులుగాను సౌభాగ్యకరముగా ఫలితాలు ఇస్తున్నాడు. ఈ సంవత్సర ఆరంభంలో రచయితులుగా, న్యాయమూర్తులుగా లేదా విదేశీ రాయబార కార్యాలయంలో పనిచేసేందుకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ద్వితీయ స్థానమైన కర్కాటకం గురుని ఉచ్చ సంచారం, వాక్పటిమకు, సంపదల వృద్ధికి నిలయం, అధికారం మరియు హోదాతో ఆర్థిక భద్రత, మధురమైన స్వరంతో ఇతరులను ఆకట్టుకుంటారు. ఫైనాన్స్, మార్కెటింగ్, బ్యాంకింగ్ ఉద్యోగాలలో రాణిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ మరియు వృద్ధి అవకాశాలు, రచనా నైపుణ్యాల ద్వారా ఆదాయం, కవులకు, సాహిత్య పండితులకు గుర్తింపు, పురస్కారాలు వస్తాయి. పరిశోధనలకు విదేశీ మారక ద్రవ్యము గుర్తింపు లభిస్తుంది. శనైశ్చరుడు దశమస్థానమందు సంచారం వలన ధార్మికమైన జీవనం సాగిస్తారు. కుటుంబానికి అండగా ఉంటారు. సంతానం అభివృద్ధి ప్రయత్నం చేస్తారు. పూర్వపు అలసట, ఒత్తిడి తట్టుకుంటారు. ఆరోగ్యం గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుంది. పరస్పర అవగాహన, వృద్ధి, ఆనందమైన కుటుంబ జీవనం. న్యాయాధికారులు, బ్యాంకు, వాణిజ్య రంగ సంస్థల అధికారులు మితిమీరి ప్రవర్తిస్తే ఇబ్బందులు. రుజువర్తన కలిగి సన్మార్గాన్ని అనుసరించే అధికారులకు గుర్తింపు. ఉద్యోగ ఉన్నతి విద్యార్థులు పబ్లిక్ సర్వీస్ పోటీ పరీక్షలలో రాణించి ఉన్నత ఉద్యోగములు సాధిస్తారు. న్యాయాధికారులుగా అవకాశాలు వస్తాయి. పొదుపుతో కూడిన ఆదాయం అవసరానికి ఉపయుక్తంగా ఉంటుంది. గతంలో పొదుపు చేసిన ధనం చేతికి అందుతుంది. సహనంతో కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. పెద్దలను గౌరవిస్తూ కుటుంబంలో సంబంధాలను వృద్ధి చేసుకుంటారు. ఈ రాశి వారు పరిపక్వత, అవగాహన మరియు సమతుల్యతతో సవాళ్లను అధిగమించి విజయం సాధిస్తారు. జూలై 26 నుండి డిసెంబర్ 11 మధ్య రేవతి, ఉత్తరాభాద్ర నక్షత్రములలో శని వక్రీకరించి సంచరించడం వలన దశమస్థానంలో శనైశ్చరుడు వక్ర సంచారం వలన వృత్తి, వ్యాపార లావాదేవీలతో ప్రతిబంధకములు. బ్యాంకింగ్ రంగం, వాణిజ్య బ్యాంకు ఉద్యోగస్తులు అప్రమత్తతో వ్యవహరించవలసిన సమయం. తల్లిదండ్రులు ఇతర దేశాలలో సంచరించడంతో వారికి దూరంగా ఉండవలసి వస్తుంది. అలాగే వీరు ఇతరులకు సహాయకారిగా ఉంటారు. మిథున రాశి వారికి అదృష్ట సంఖ్యలు 5, 3 మరియు 8 సంఖ్యలు. ఈ సంఖ్యలు గల తేదీలు ఆది, బుధ, శుక్ర, శనివారాలు కలిసి వస్తాయి. మాస ఫలితాలు 2026 మార్చి. తండ్రితో చాలా మంచి సంబంధాలు ఉంటాయి. దూర ప్రయాణాలు, వ్యాజ్యం, విదేశీ వ్యవహారాల పట్ల ఉత్సుకత చూపిస్తారు. ఏప్రిల్ ఉన్నత ఆలోచనలు, కళత్ర సౌఖ్యం, సంతానం చేతికి అందివచ్చుట, నిరంతర గ్రంథ పఠనం, భావ వ్యక్తీకరణ అలవడచ్చు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలు, వారికి మీ మేధో సంపత్తిని పంచగలుగుతారు. వాద్యాలు కలిసి వస్తాయి. మే ఆకస్మిక ధనలాభం, పనులు నెరవేరుట, గృహంలో శుభకార్యాలు, బంధుమిత్ర సమాగములు, మృష్టాన్న భోజనములు, విందు వినోదములతో పాల్గొంటారు. పుణ్యక్షేత్ర సందర్శన, ఆనందదాయకమైన జీవనాన్ని ఆస్వాదిస్తారు. జూన్ ప్రవర్తన, మాట తీరు, మర్యాద, హాస్య చతురత గల కారణంగా అందరూ వీరిని గౌరవిస్తారు. సమాచార, సాంకేతిక, ఐటీ రంగంలో రాణిస్తారు. మీడియా, సినీ వ్యాపారాలలో
అత్యధిక ప్రయోజనకారులవుతారు. వృత్తి వ్యాపారాలలో ముందంజ. జూలై ఉదర నేత్ర అనారోగ్యాలకు గురే అవకాశం. బంధుమిత్రుల వలన ఖర్చు. శుభకార్యాలకు శ్రీకారం. ధన సంబంధ కార్యకలాపాలలో ప్రగతి కనబడుతుంది. కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. వ్యక్తిగత గుర్తింపు కలుగుతుంది. ఆగస్టు గృహమున శుభకార్య సంప్రాప్త కలుగును. బంధుమిత్రులను కలుస్తారు. ఇతరులను ఒప్పించి రాయబారం చేసే సామర్థ్యం ఉంటుంది. కుటుంబ పరంగా వ్యక్తిగతంగా సంతోషంగా ఉంటారు. స్థిరాస్తిని కొనే అవకాశం ఉంది. సెప్టెంబర్ క్రీడలలో రాణింపు. హాస్య సంభాషణలు. ఇతరులను మెప్పించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తారు. ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఆర్థిక వికాసం వస్తుంది. గొంతు సంబంధ వైద్యులను సంప్రదించే అవకాశం ఉంది. అక్టోబర్ జోదం స్పెక్యులేషన్ ద్వారా డబ్బు సంపాదించే అవకాశాలను పూర్తిగా వదిలేయండి. స్త్రీ సంతాన ప్రాప్తి ఉంటుంది. ఆన్లైన్ వాణిజ్యం మరియు స్టాక్ మార్కెట్ల ద్వారా చాలా ధనం సంపాదిస్తారు. ఆకస్మిక లాభాలు కలిసి వస్తాయి. నవంబర్ మిత్రవర్గంలో మీరు గుర్తింపు, పేరు, ప్రఖ్యాతను గడిపిస్తారు. వైవాహిక జీవనం ఆనందభరితంగా ఉంటుంది. అపరిమిత ఆనందాన్ని అనుభవిస్తారు. జీవనం ఆనందభరితంగా ఉంటుంది. సంతానం పట్ల శ్రద్ధ వహించి వారి బాగోగులు పట్టించుకుంటారు. డిసెంబర్ ఈ మాసం ద్వితీయార్థంలో శత్రువులు ప్రత్యర్థులపై కార్యజయం, సంపద మరియు శ్రేయస్సు, కృషి మరియు అంకిత భావం గుర్తించబడతాయి. ఉన్నత అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. 2027 జనవరి అన్నింటా విజయం, బహుమతులు, వ్యాపారంలో విస్తరణ మరియు వృద్ధి సూచన. ఆరోగ్య విషయంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆర్థిక వికాసం, వ్యాపారం మరియు వ్యక్తిగత విషయాల ఉన్నతికి మంచి సమయం. ఫిబ్రవరి ఆత్మవిశ్వాసం, ఆశావాహ దృక్పథం ఉంటారు. సరైన ఆలోచనలు, తగిన క్రియాశీలతతో క్లిష్ట పరిస్థితులు అధిగమించడం జరుగుతుంది. స్పష్టంగా మాట్లాడగలరు మరియు భావాన్ని వ్యక్తీకరించగలరు. ఇతరులతో జ్ఞానాన్ని పంచుకోగలరు. మార్చి ఏప్రిల్ సమయానికి తగిన కృషి, క్రీడలు, ప్రయాణంపై ఇష్టం. శత్రువులపై విజయం. మొండిగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏదైనా ఉన్నత పదవి వీరిని భరించవచ్చు. వీరి అభిప్రాయాలను ఇతరులపై బలవంతంగా ఉంచుతారు. మీకు ఈ ఛానల్ నచ్చి ఉంటే గాయత్రి డివోషనల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు ఉంటాయి.